17 ఎంపీ స్థానాలు 699 నామినేషన్లు నిజామాబాద్లో ఈ ఒక్కరోజే 245 నామినేషన్లు నామినేషన్ల చివరి రోజు కనిపించిన డిజిట్స్ ఇవే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు లాస్ట్ డే ఇండిపెండెంట్లు కూడా భారీగా నామినేషన్లు వేశారు నిజామాబాద్లో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు 17 ఎంపీ స్థానాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 699 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్లో పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు నామినేషన్లు వేయడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నా దగ్గర 699 నామినేషన్స్ కి రిపోర్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ క్యాండిడేట్ స్క్రూటనీ అయితే రేపు ఉంటుంది అండ్ స్క్రూటనీలో నామినేషన్ పేపర్స్కి మొత్తం ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. ముఖ్యంగా ఫార్మ్ ఏ, ఫార్మ్ బి వ్యాలిడ్గా ఉండాలి. ఫార్మ్ 26లో ఆల్ కాలమ్స్ కంప్లీట్ ఉండాలి. ఫర్ స్క్రూటనీ 4 people, any one of the 4 people or can attend. Candidate selection agent, one proposer of the candidate, one other person authorized in writing by the candidate. ఈ నలుగురు ఉండాలి అంటే ఉండవచ్చు మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువ మంది we will not permit. Withdrawal of nominations 28 నాడు 28కి ఉంది. ఆ రోజు మనకు ఫైనల్ ఫిగర్ how many contesting candidates ఉన్నారు తెలుస్తుంది. ఈ నెల 18న మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. మధ్యలో 3 రోజులు సెలవులు రావడంతో చాలా మంది అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థి తరపున 4 మాత్రమే స్క్రూటినీకి అనుమతిస్తారు. తర్వాత అర్హులైన క్యాండిడేట్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను రిలీజ్ చేస్తారు. కొత్తగా నమోదైన ఓటర్లకు సంబంధించి అనుబంధ ఓటర్ లిస్టును కూడా ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 11న తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలో 2,96,97,279 ఓటర్స్ ఉన్నారు. ముఖ్యంగా అంటే 18 to 19 ఏజ్ గ్రూప్ ఫస్ట్ టైం ఓటర్స్ 6,52,744 6,52,744. వైజ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓటర్స్ హైదరాబాద్ లో ఉన్నారు 41,77,703. స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ వానాపర్తి 2,47,419. నామినేషన్ల చివరి రోజు కావటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ తమ నామినేషన్లు ఎన్నికల అధికారులకు సమర్పించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు. తమ అభిమాన నాయకుల నామినేషన్ కార్యక్రమానికి ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు.